వెలుగు పేపర్లో ఏమొచ్చినాయి చూద్దాం. ఇచ్చారు జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు, అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు చర్యలట. అసైన్డ్ మీద భూముల మీద ఇంతవరకు నిర్ణయం లేదు. అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినాయి, కొంతమంది అమ్ముకున్నారు, వారికి సర్టిఫికేట్ లేక చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు అసైన్డ్ భూములతోటి. దానికి పరిష్కారం కాంగ్రెస్ పార్టీ భూభారతి పేరుతో తీసుకొస్తుంది. ఏంది ఒకసారి చూద్దాం. అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు చర్యలు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా ఉంటాడు. ఎవరైతే ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉంటాడో ఆయన చైర్మన్ అట. ఆ జిల్లా కలెక్టర్ కన్వీనర్, ఇద్దరు అసైన్ త్వరలో కమిటీలు వేస్తారట. అసైన్ చేసి 20 ఏళ్ళు పూర్తయిన భూ యజమానులకు శాశ్వత హక్కులు. అసైన్డ్ భూమి అయ్యి 20 ఏళ్ళు అయిన వాళ్ళకే మాత్రమే ఆ భూమి మీద హక్కులు వస్తాయి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, అది పూర్తి హక్కులు వస్తాయి అన్నట్టు. 20 ఏళ్ళ లోపునలకు హక్కులు వచ్చే అవకాశం లేదు. ఇది క్లియర్ కట్గా ఉంది అసైన్డ్కి సంబంధించి. కొత్తగా భూముల గుర్తింపు, పంపిణీ పైన అసైన్డ్ కమిటీల ఫోకస్. అన్యాక్రాంతమైన భూములపైన వీటి నిర్ణయమే ఫైనల్, అంటే ఈ కమిటీ నిర్ణయమే ఫైనల్. సీఎం రేవంత్ దగ్గరకు చేరిన ఫైలు, త్వరలోనే డిసిషన్, ఆమోదం పొందితే ఏళ్ల సమస్యకు పరిష్కారం. 20 ఏళ్ళు అసైన్డ్ భూమి ఇచ్చి 20 ఏళ్ళు అయితేనే మీకు అమ్ముకోవడానికి హక్కులు వస్తాయి. మీ పేరు మీద పట్టా అవుతుంది, అసైన్డ్ అని తీసేస్తారు, పట్టా అని చేస్తారు. 20 ఏళ్ళ లోపు ఉంటే అసైన్డ్ భూమి అమ్ముకోరాదు, దాని మీద హక్కులు రావు, అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. మీకు ఇచ్చిరు కాబట్టి మీరు దాన్ని దున్నుకోనో వ్యవసాయం చేసి బతకాలి, ఆధారపడి బతకాలి. 20 ఏళ్ళ లోపు అయితే దాని మీద మీకు ఇప్పటికే ఏం రావు. అట్లాంటి భ్రమలు ఉంటే తొలగించుకోరు.